హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా గోధుమ పిండి బెల్లంతో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని అనుకున్న వాళ్ళు ఫ్లేవర్లెస్ ఆయిల్ అనే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి అనేది ఫ్రై అయ్యేలోపు పక్కన స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఫుడ్ కలర్ అయినా లేకపోతే ఏమి వేసుకోకుండా పర్వాలేదు. ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని వాటర్ మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండి అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక, అంటే మంచి స్మెల్ వచ్చాక ఇందులోకి మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కంటిన్యూగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్వీట్ అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యాక ఈ టైంలో కావాలంటే హల్వా లాగా తినాలనుకుంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. మనం బర్ఫీలాగా కట్ చేసుకోవాలంటే ఇంకొక 5 నిమిషాల పాటు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని చూసామంటే చేతులకు అంటుకోకుండా ఇలా రౌండ్ బాల్ లాగా రావాలి. అప్పుడే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతోటి ఈవెన్గా స్వీట్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఈ స్వీట్ని వేరొక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. చూసారా, స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనకు కావాల్సిన సైజుల్లో ముక్కల కింద కట్ చేసుకోవాలి. పైన గార్నిష్ కోసం కొన్ని బాదం పప్పులు పెట్టుకున్నారంటే నోట్లో వెన్నలా కరిగిపోయే గోధుమ పిండి బెల్లంతో చేసిన స్వీట్ అనేది రెడీ అండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు 15 నిమిషాల్లో గోధుమ పిండి బెల్లంతో ఈ స్వీట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఏదైనా పండగలప్పుడు కానీ స్పెషల్ డేస్ అప్పుడు కానీ ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. నోట్లో వెన్నలా కరిగిపోయే గోధుమ పిండి బెల్లంతో చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.